नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. భాగవతోత్ములరా, ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో ఈరోజు మనం 24వ రోజుకి చేరుకున్నాం. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని ఆనాడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మకి ఆదేశించగా అతని మాటను అనుసరించి కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే రెండు సేనల మధ్య రథాన్ని నిలబెట్టాడో అలాగే ఈ గోపికలు కూడా నిన్నటి రోజున కోరారు, సీరియ సింహాసనత్తిరిందు యామందగాలయం ఆరాయ్ అని నిన్నటి రోజు చెప్తే వాళ్ళ మాటను అనుసరించి తను కాస్త శయన మందిరం నుంచి బయటికి వచ్చి ఆ సింహాసనాన్ని అధిరోహించాడు స్వామి. అలాగ అధిరోహించినప్పుడు గోపికలంతా కూడా ఆ స్వామి పాదార విందముల యొక్క సౌందర్యాన్ని చూసి ఎర్రగా కందిపోయిన వాటిగా తెలుసుకుని చాలా మనసులో నచ్చుకున్నారట. అయ్యయ్యో, ఎంత పని చేశామో, స్వామిని ఈ విధంగా నడిపించామా అని అక్కడ వాళ్ళు చాలా మనసులో నచ్చుకుంటారు. సప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం అని అన్నట్టుగా అమ్మవారు కూడా ఆ యొక్క ప్రేమతో ఆ యొక్క పరమాత్మ యొక్క ఆ పాద సంహారం చేసినప్పుడు అమ్మవారు కూడా భయపడుతుంటారు. అయ్యో, ఏమిటి ఇంత సుకుమారంగా ఉన్నాయే, నేను పాద సంవాదనం చేస్తే ఆ కాళ్ళు కాస్త ఎక్కడ పాదార విందములు కందిపోతాయో అని లక్ష్మీ అమ్మవారు కూడా చాలా భయపడుతూ ఉంటుందట. ఆమె పుష్పంలో పుట్టినటువంటి పుష్పపుత్రిక అయినటువంటి సౌకుమార్యం కలిగినటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా ఆ పాదార విందముల యొక్క సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని చూసి ఈ విధంగా భావిస్తూ ఉంటుంది. అదిగో అలాగే ఈ గోపికలు కూడా ఈ రోజున ఆ పాదార విందం యొక్క ఆ ఎర్రదనాన్ని చూసి, ఎర్రని పాదార విందముల స్వామి యొక్క చూసి అయ్యయ్యో ఎంత కష్టపెట్టాం అని వీళ్ళంతా కూడా నచ్చుకుని మంగళం పాడడానికి ఉపక్రమించారు. ఏమిటి ఇక్కడ మనకు సందేహం, ఎవరు వీరు? పరమాత్మని చేరి పరమాత్మని శరణ వేడి ఆయన ద్వారా తమకి రక్ష కలిగించమని ప్రార్థించి ఈ విధంగా అనుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈరోజు పరమాత్మ చూసిన తర్వాత వెంటనే పరమాత్మ మంగళం పాడాలని మంగళం పాడడం మొదలుపెట్టారు. ఈనాటి పాసులు మనకి మంగళాశాసన పాసులు అంటాం. అయితే ఇది ఏమండి అలాగవుతుందా అంటే మనకి చరిత్ర చూస్తే చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఎవరు అంటే మనకి ముందుగా పరతత్వంగా ముందుగా రామాయణంలో రామావతారాన్ని అహం వేద్మి మహాత్మాను అని రాముణ్ణి పరతత్వముగా తెలుసుకుని తన యాగ సంరక్షణం గురించి తీసుకువెళ్తున్న సమయంలో మధ్యలో తాటక అవధ వృత్తాంతం ఎప్పుడైతే ఆయనకి వాళ్ళిద్దరికీ రామలక్ష్మణులిద్దరికీ అనేక అస్త్రశస్త్రాల్ని ప్రదానం చేసి బలాతిబలాన్ని విద్యల్ని చేసి ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే తాటకతో యుద్ధం జరుగుతుందో ఆ సమయంలో ఆయన కూడా స్వస్తి రాఘవయోరస్తు అని అంతటి బ్రహ్మర్షి అయినటువంటి జ్ఞాని అయినటువంటి విశ్వామిత్రుడు కూడా స్వస్తి, వాళ్ళకి మంగళం కలుగాక, వాళ్ళకి శుభం కలుగాక అని మరి ఆయన కూడా మంగళం పెట్టాడే. అదే కాకుండా ఇంకా బ్రహ్మర్షి విశ్వామిత్రుడి తర్వాత కర్మయోగి అయినటువంటి జనక మహారాజు కూడా రాజర్షి ఆయనకు కూడా రాముని యొక్క పరతత్వంగా తెలుసు. అప్పుడు ఆ సీతమ్మ వారిని వివాహం ఇస్తూ అక్కడ ఒక మాట అంటాడైనా, ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవ ప్రతీక్షచేనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా అంటాడు. ప్రతీక్షచేనాం భద్రంతే అంటాడు.
అని, ఇదిగో ఇది సహధర్మ, నీకు సహధర్మచారిణిగా ఉంటుంది, ఈమె నా సీత, నా కూతురు సీత అని చెప్పి తర్వాత భద్రంతే, నీకు శుభం కలుగుగాక, నీకు మంగళం కలుగుగాక అని ఆయన కూడా అంత రాజర్షి కర్మయోగి, ఆయన కూడా మంగళం పాడడం మనకి కనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తైతే తర్వాత ఇంకా ముందుకు వెళితే మనకి సాక్షాత్తు సీతమ్మ వారికి కూడా ఈయన పరతత్వం అని తెలుసు. సాక్షాత్తు పరతత్వమే అయినా ఆయన శక్తిని అన్నిటినీ ఆమె తెలిసినటువంటిది అయినప్పుడు కూడా ఎప్పుడైతే కైకేయి మందిరం నుంచి దశరథుడు ఆ సుమంతుడిని రామచంద్రస్వామిని తీసుకురమ్మని పంపిస్తాడు, అలా వెళ్తున్నప్పుడు ఆద్వారమను రాజ మంగళాన్యభిదధ్యుషి అంటాడు. అక్కడ ఏమంటట, ఆమె ద్వారం దాకా వస్తూ సాగనంపుతూ ద్వారం దాకా వస్తూ ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా ప్రార్థిస్తుంది. మంగళాని అభిదధ్యుషి, మంగళం జరగగా ఈ దిక్కులో మీకు ఇంద్రుడు, మీకు ఈశాన్యంలో ఇంద్రుడు మీకు, అలాగే ఇంకో దగ్గర వజ్రధరుడు మీకు, అలాగే దిక్పాలకులందరికీ కూడా మంగళం కలుగుగాక, మంగళం చేస్తారు చేయగాక అందరినీ ఆమె కూడా ప్రార్థిస్తుంది. ఇలాగా ఇంకా అదే కాకుండా ఆ రోజు దండకారణ్యంలో ఆ అరణ్యంలో వచ్చినప్పుడు రామచంద్రస్వామి వచ్చాయని తెలుసుకుని వాళ్ళు కూడా అక్కడ తే తం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః మంగళాని ప్రయుంజానాః పరివార్యోపతస్థిరే. అక్కడ ఏంటంటే వాళ్ళంతా కూడా జ్ఞానులు, ఋషులు, వాళ్ళందరికీ కూడా పరతత్వాన్ని తెలుసు. వాళ్ళంతా కూడా జ్ఞానులైనటువంటి ఋషులు, సాక్షాత్తు ఋషులే కదా, వాళ్ళు జితేంద్రియులు, బ్రహ్మజ్ఞానులు వాళ్ళంతా కూడా. అయినప్పటికీ కూడా రామచంద్రస్వామిని చూసి ఆయన సౌందర్య సౌకుమారాన్ని చూసి అక్కడ వచ్చిన తర్వాత ఒకటి ప్రార్థిద్దామని వెళ్ళినటువంటి వాళ్ళే వాళ్ళంతా కూడా రక్షణ కోరి వెళ్ళినటువంటి వాళ్ళు కాస్త అక్కడ ఆయన చూసి సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోయి ఆయనకి మంగళాని ప్రయుంజానా అంటాడు అక్కడ. ఆ విధంగా మనం ఎక్కడ చూసినా ఈ విధంగా రామావతారం మొత్తంలో అంతా కూడా మంగళాశాసనమే. ఎక్కడ చూసినా మన సాంప్రదాయంలో మంగళాశాసనం అనేటువంటిది మనం అది చిన్నవాళ్ళక పెద్దవాళ్ళక అనేటువంటిది కాకుండా తమ యొక్క శక్తి ఏమిటి, ఆ యొక్క ఎవరికి ఇస్తున్నామో ఆ శక్తి ఏమిటి చూసుకోకుండా పరమాత్మ అంతటి వాడికి కూడా అందరూ కూడా ఈ విధంగా మంగళాశాసనాలు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పరమాత్మ తత్వమును ఎరిగి ఈ విధంగా ఎవరైతే పరమాత్మను ఎరిగారో వాళ్ళంతా కూడా ఈ విధంగా మంగళాశాసనం చేయడం అనేటువంటిది ఎందువల్ల అంటే పరమాత్మల యొక్క సంబంధం ఎప్పుడైతే తెలుస్తుందో సంబంధాన్ని తెలుసుకోవడంలో ఒక 2 దశలు ఉంటాయట. ఒకటి జ్ఞాన దశ, రెండవది ప్రేమ దశ అని 2 దశలు ఉంటాయి. పరమాత్మే ఈ యొక్క ప్రపంచానికంతా కూడా అధీశుడు. పరమాత్మ యొక్క ఆ యొక్క సర్వజ్ఞత్వము, సర్వస్వామిత్వము, సర్వరక్షకత్వము ఇవన్నీ కూడా పరమాత్మే అని తెలుసుకుని అతడే మనకు రక్షకుడు, అతడి చేతే మనం రక్షింపబడేవాళ్ళం అని తెలిసి కూడా అతని రూపాన్ని ఎప్పుడైతే మనం దర్శిస్తామో అప్పుడు మనలో ప్రేమ కలుగుతుంది. పరమాత్మ మీద ప్రేమ పారవేశించోతి. అప్పుడు దాకా తెలిసినటువంటి ఆ జ్ఞాన దశ ఏదైతుందో సర్వజ్ఞత్వ, సర్వస్వామిత్వ, సర్వరక్షకత్వాలు ఆయనే అనేటువంటి ఒక జ్ఞానం ఏదైతుందో అది కాస్త ఆయన రూప దర్శనం చేసిన తర్వాత మనకి ఆ సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని చూసేటప్పటికి మనకంతా కూడా ఆ దశ మారిపోతుంది, తారుమారు అవుతుంది. అయ్యో ఇంత సుందరంగా ఉన్నాడే, ఇంత సౌకుమార్యంగా ఉన్నాడే, అయ్యో ఈయన ఇట్లా ఉంటే ఎలాగా అని ఒక దశలో ఆయన రక్షించాలి. ఆయన రక్షకుడు అయినప్పటికీ కూడా మారి నేను రక్షకుడిని, ఆయన రక్షించాలి, నేను రక్షించడమే ఆయనకి ఏమీ కాకుండా చూడాలి అనేటువంటి దశగా మారిపోతుందన్నమాట. ఈ విధంగా దీన్ని ప్రేమ దశ అంటాం. ముందు ఆయన యొక్క సర్వజ్ఞత్వ, సర్వాధిశత్వ అన్నీ తెలుసుకోవడం ఏదైతుందో జ్ఞాన దశ. అవన్నీ తెలుసుకుని ఎప్పుడైతే ఆయన చేరామో ఆయన రూప సౌందర్యాలు చూసి ఆ జ్ఞాన దశ నుంచి ప్రేమ దశ, మనకి ప్రేమ కలుగుతుంది. రూపమైన సౌందర్యం చూడగానే తదేకమైన ప్రేమ. ఎప్పుడైతే మనలో ప్రేమ కలిగిందో ప్రేమ దశలో ఆ భావం జ్ఞానభావం కాస్త ప్రేమగా మారిపోయి ప్రేమ దశగా వస్తుంది. నేను రక్షించాలి, ఈయనకి ఏమైనా ఆపద జరుగుతుందేమో, ఏ ఆపద జరగకుండా చూడాలి అనేటువంటి ఒక భావన వస్తుంది. అలాగా అందువలన ఎంత జ్ఞాని అయినా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ ప్రేమ దశలోకి రాగానే మరి మంగళాశాసనం చేయడం అనేటువంటిది మనకి తెలుస్తుంది. నిన్నటి రోజున ఈ గోపికలంతా కూడా పరమాత్మని శయనాగారం నుంచి బయటికి రమ్మన్నారు.
అదిగో అది జ్ఞానదశ. స్వామి నువ్వు కారణతత్వం తెలుసు మాకు, నువ్వే జగత్కారణభూతుడని మాకు తెలుసు అని చెప్పి నిన్న ఆ స్వామిని బయటికి రమ్మడం ఏదైతుందో అది జ్ఞానదశ. ఎప్పుడైతే ఇక్కడ వచ్చి కూర్చున్నారో ఆ దివ్య మంగళ విగ్రహ దర్శనం అయిన వెంటనే సౌందర్య సౌకుమార్యాలు చూసి వీళ్ళు కాస్త అయ్యో ఇంత ఇదిగా ఉంది, ఇంత సౌందర్య సుకుమారుడే, ఆయనకి ఏమైనా మనం మంగళం కలగాలి. వీళ్ళు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? ఆయన తమకుండే అమంగళాలు పోగొట్టుకుని ఒక పర అనే వాయిద్యాన్ని కోరుకోవడానికి వచ్చారు. అది కాస్త మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు ఆయనకి మంగళం కాస్త మంగళం జరగాలి, మంగళాశాసనం చేయడం మొదలుపెట్టారు. ఇది మన సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక వైశిష్ట్యం. మన పరమాత్మని చూసిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి ఈ భావం కలుగుతుంది. అందుకనే ఈనాటి గోపికలు కూడా ఈ పాశ్రంలో మంగళాశాసనం చేయడం ఆరంభించారు. మంగళాశాసనం చేయడం అనేది మన కర్తవ్యం అంటాం. అందుకనే అర్చామూర్తిగా వచ్చినటువంటి పరతత్వంలో ఉన్న ఆయన స్వామి కూడా అర్చామూర్తి దగ్గర వేం చేసినప్పుడు ఆయన చూసి సౌందర్యం చూసి మనంతా కూడా రోజు ఆ ఆలయం దేవాలయంలో మరి ఆరాధన చేస్తూ ఆరాధన సమయంలో ఆఖరిలో మంగళాశాసనం చేస్తాం. అప్పటి వరకు ఆ ఆరాధనకి అంతా కూడా మనకి ఆ మంగళాశాసనం చేయడమే పరమ ప్రయోజనంగా మనం భావిస్తాం. ఆ విధంగా మంగళాశాసనం చేయడం మన యొక్క సాంప్రదాయం. గోపికలు కూడా ఆ విధంగానే ఈనాటి భాషల్లో సాంప్రదాయపరంగా మంగళాశాసనం చేయడానికి పూనుకున్నారు. పాశురానుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அன்றிவ்வுலக வளர்ந்தாய் அடி போத்தி, சென்றெங்கும் தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி, பொன்றச் சகட முதைத்தாய் புகழ் போத்தி, கன்று குழிலாய் எரிந்தாய் கழல் போத்தி, குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி, வென்று பகை கெடுக்கண்ணின் கையல் வேல் போத்தி, என்னென்னோன் சேவகமே ஏத்திப்பறை கொள்வான், இன்னியாம் வந்தோம் இறங்கேலோ ரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. ఈనాటి భాషలో గోపికలు ముందుగా వామనావతారాన్ని కీర్తిస్తున్నారు. ఇప్పటికి వామనావతారాన్ని ఇది 3వసారిగా కీర్తించారు. 3వ భాషణంలో 17వ భాషణంలో మళ్ళీ ఈరోజు కూడా వామనావతారాన్ని కీర్తిస్తూ ఆ రోజు అన్రు అని మొదలుపెట్టారు. ఈనాటి భాషల్లో అన్రు అని మొదలుపెట్టి ఇన్రు అని పూర్తి చేస్తారు. అంటే అప్పుడు ఇప్పుడు అప్పుడు అని వీళ్ళకి ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనలు విభవావతారంలో జరిగిన సంఘటనలన్నింటి కూడా వీళ్ళకి గుర్తుకొస్తున్నాయి. ఎందుకు? అయ్యో మేము పరమాత్మని ఈ విధంగా ఇంత కష్టపెట్టామే, మా వల్లనే కదా పరమాత్మ యొక్క పాదార విందం ఈ విధంగా కందిపోయింది, ఇంత ఎర్రగా అయిపోయింది, అయ్యో అని బాధపడుతున్నారు. పడుతూ ఆ రోజు కూడా పరమాత్మ ఎంత కష్టపడ్డాడో అని ముందుగా వామనావతారాన్ని, వామనావతారంలో స్వామి నువ్వు వామనుడిగా వచ్చి ఈ లోకాలంతా కొలిచావే అని అప్పుడు నీ యొక్క ఈ పాదంతో మొత్తం అన్ని లోకాలని కొలిచావు కదా స్వామి, పాదం ఎంత కందిపోయిందో ఆ రోజు అని ఆ రోజు ఆ విధంగా ఆ రోజు అని మొదలుపెట్టి ఆ పాదానికి మంగళం పోత్తి అంటాం. పోత్తి అంటే పోత్తి అన్నా వాళ్ అన్నా మంగళం ఒకటి సమానార్థకాలు పర్యాయ పదాలు ఇవన్నీ. పోత్తి ఇది పోత్తి పాసురం, మన సంప్రదాయంలో పోత్తి పాసురం అంటాం, అంటే మంగళం పాడడం. అలాగా వామనావతారం రోజున ఈ లోకాలన్నింటినీ కూడా నువ్వు కొలిచినవాడా నీ పాదాలకి మంగళం అని చెప్పారు. తర్వాత 2వ పాదంలో శంకరంగం తనలింగై శక్తాయ పోత్తి అని అక్కడ దక్షిణ దిక్కులో ఉండేటువంటి అక్కడ దాకా వెళ్ళి ఆ రావణాసురుని సంహరించి ఆ లంకా నగరాన్నంతా నాశనం చేసినటువంటి రామచంద్ర ఆ పాదాన్ని గురించి పాడుతున్నారు. అటువంటి పాదం ఎంత బలం, ఎంత దూరం నడిచి వెళ్ళావయ్యా, వెళ్ళి 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 అనేకంగా వెళ్ళి నడిచి వెళ్ళావే ఆ పాదానికి మంగళం అంటున్నాడు. ఆ తర్వాత సరే ఈ 2 తర్వాత ఇంకొకటి వాళ్ళకి ఇంకా గొప్పగా అనిపించింది. ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ పాదాల కింద కనిపించింది. పొండ్ర చగడముదైత్తాయ పగల్పోతి. ఇవి 2 అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత శక్తి వచ్చిన తర్వాత చేసిన కార్యాలు. కానీ కృష్ణావతారంలో 21వ రోజే, ఇంకా 21 రోజులు కాలేదు, వెంటనే శకటాసురుడు ఒక ఆసురు శక్తి వచ్చి పరమాత్మ మీదకి కాస్త ఆవహించింది. ఆ పరమాత్మని కాస్త ఆ విధంగా అంతం చేద్దామని వస్తే ఆ శకటం మీద ఆవహించి అప్పుడు పరమాత్మ ఏదో చిన్నపై తెలియని తగ్గం ఆకలి వేస్తూ ఆకలి పాల గురించి ఏరుస్తూ ఆ కాలుని కాస్త ఇలా అంటే ఆ శకటం కాస్త ముక్కముక్కలైపోయింది, పొడి పొడిగా అయిపోయింది అంటారు.
ఆ విధంగా దానికి అయ్యో ఎంత గొప్ప పాదం అది, పరమాత్మ మాకు అందించినటువంటి పాదమే అని పుగళ్పోతి అంటున్నారు. అంటే కీర్తికి ఆ పాదం కీర్తి మనందరికీ పరమాత్మను అందించిన పాదమే అని పాదములకు కీర్తి, ఆ పాదం కీర్తికి పోతి అంటున్నారు. ఆ తర్వాత சென்றெங்கும் தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் சிகரமுதைத்தாய் புகழ் పోతి కండ్రు గుడిలాయిందాయి కలల్ పోతి. ఇంకా 4వ పాదంలో వాళ్ళు ఏమంటున్నారు, కండ్రు గుడిలాయిందాయి కలల్ పోతి అంటున్నారు. ఇక్కడ వరకు ఒక్కొక్కరుగా వచ్చారు వాళ్ళంతా, ఒక్కొక్కరికే జరిగింది. వామనావతారంలో ఒకడే, అలాగే రామావతారంలో, తర్వాత కృష్ణావతారంలో కూడా అక్కడ దాకా ఒకటే. ఇంకా ఇప్పుడు ఇంకొక దానికన్నా కొంచెం ఇంకా కొద్దిగా పెద్ద సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ మీదకే ఇద్దరుగా వచ్చారు, ఇద్దరు రాక్షసులు. అలాగే ఆ ఇద్దరిని ఒకడు వచ్చాసుడు, ఒకటి కపిత్రాసుడు. అప్పుడు ఆ ఒకటి తీసుకుని ఇంకొకరిని ఆ విధంగా స్వామి ఒకరినితో ఇంకొకరిని ఎలాగైతే మనం ఒడిసిల రాయి అంటారు దాంట్లో పెట్టి ఒకదాన్ని పెట్టి ఇంకొకరిని కొడతారో అలాగా కండ్రు గుళ్ళాయిందాయి కొనలు పోతి ఆ విధంగా చేసేవ స్వామి. అప్పుడు ఊరిక ముందు కాలు వెనక కాలు ఆంచి ఎంత గట్టిగా నిల్చున్నావు స్వామి, ఎంత ఊరికిగా నిల్చున్నావే, ఆ ఊరికి మంగళం అంటున్నారు. తర్వాత కుండ్రు కుడయాయిడుతాయి గుణం పోతి. ఇంకా ఒకటి దీనికన్నా గొప్పది ఏంటంటే కుండ్రు కుడయాయ్. ఇప్పటివరకు వీళ్ళంతా శత్రువులు, బయట వాళ్ళంతా చేసినటువంటి ఆ అపకారం చేద్దామని తలపెట్టిన వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, తనవాడే ఇంద్రుడు, తనవాడే అయినప్పటికీ కూడా ఏదో తనకి స్వార్థంగా ఇదో నాకు యాగంలో నాకు ఈ వరం దక్కలేదు అనుకునేటప్పటికీ ఆయనకు కూడా కోపం వచ్చి తదేకంగా రాళ్ల వర్షం కురిపించాట. అప్పుడు కుండ్రు కుడయాయిడుతాయి దాన్ని మరి ఆ ఇంద్రుడిని ఎదిరించడానికి లేకుండా ఏదో ఆవేశంతో తాత్కాలికంగా కోపంతో అలా చేశాడు కాబట్టి ఏం చేయాలి అంటే ఒక కొండనే దాన్ని కొలుగ్గా పెట్టి ఆ విధంగా ఆ చేతి మీద దాన్ని, ఆ వేలు మీద దాన్ని కాస్త ఎత్తావే. ఆ గుణము ఏంటి, ఎందుకని ఎత్తావు, తన వాళ్ళందరినీ రక్షించాలి, గోవులన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఒక గుణం ఉందే, దయాగుణం. ఆ దయాగుణానికి గుణం పోతి అన్నారు. ఆ దయాగుణానికి దానికి మేము మంగళం పాడుతున్నామయ్యా. అలాగే అవన్నీ పాడిన తర్వాత తదేకంగా పాడి వాళ్ళకి అనిపించిందట, అయ్యో ఇలా పాడేస్తున్నామే, పరమాత్మ యొక్క ఈ విధంగా అక్కడ దిష్టి తగ్గుతుందేమో అని ఆ దృష్టిని మళ్ళించడానికి కూడా అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ వెండ్రు పగై కడుక్కని నేను కయ్యల వేలిపోతి అంటే శత్రువులని ఆ విధంగా సంహరించడానికి ఆ పరమాత్మ యొక్క చేతిలో ఎప్పుడు కూడా ఒక బల్లె ఉంటుందట. ఆ బల్లానికి కూడా మేము మంగళం పాడుతున్నాం అని ఆ విధంగా అంటే ఆ దృష్టి మరలించాలని దానికి కూడా మంగళం అని చెప్పేసి తర్వాత ఎందెన్నో సేవకమే ఇంకా అలా పాడి అని అని అనేకంగా అనేక నీ చరిత్రలన్నింటికీ మంగళం 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 అంటూ మంగళాశాసనం చేశాం. ఎందెన్నో సేవకమే ఎత్తి పరేగుడువాన్, నువ్వు ఏదో ఇస్తా అంటే మాకు అభ్యంతరం లేదయా, నువ్వు ఇస్తే తీసుకుంటాం. ఇంద్రియామందోం ఇరంగీలో రంబావాలి, మేమంతా వచ్చామయ్యా కాబట్టి ఈ విధంగా మమ్మల్ని కటాక్షించవలసింది అని ఈ పాశురార్థంలో గోపికలంతా కూడా ప్రార్థించారు. అండ్రి ఉలగవళందాయ్ అని గోపికలు మొదటి పాదంలో ఆనాడు ఈ లోకాలన్నీ కొలిచినటువంటి స్వామి అని ఆ పాదాన్ని వీరు కీర్తిస్తున్నారు. అంటే ఏమిటి, వామనావతార చరిత్రని మీరు ఒకసారి జ్ఞాపకించుకుంటున్నారు. ఆనాడు ఏం చేశాడు, బలిచక్రవర్తి తనది కాని దాన్ని తనదిగా భావించి మనందరికీ ప్రేరకుడిగా, తనలో ఈశ్వరుడు ప్రేరకుడిగా ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నాడని కాకుండా తానే చేస్తున్నాను, తనది అని తానే చేస్తున్నాను అనేటువంటి ఈ రెండు అహంకారాలు అంటారు. ఇది అహంకారం, అహంతాభిమానం మమతాభిమానం అంటాం. అహంకారం నాది నేను అనేటువంటిది. ఆ అహంకారంతో అది చేస్తున్నటువంటి ఆ బలిచక్రవర్తిని తన యొక్క పాదంతో ఆ విధంగా కొలిచి ఈ లోకాలన్నీ కొలిచేవే స్వామి అని అతని అహంకారాన్ని అణగదొక్కినటువంటి స్వామిని ఆ యొక్క పాదానికి వీళ్ళు మంగళం పాడుతున్నారు. ఆ రోజున ఎప్పుడైతే పాదం బాగా అక్కడ వరకు పై లోకాల వరకు బ్రహ్మలోకం వరకు కూడా అక్కడ వరకు కూడా పాకిందో అప్పుడు అక్కడ బ్రహ్మగారు కాస్త పాదానికి మా నాన్నగారి పాదం అని ఆయన కాస్త కమండల జలంతో అభిషేకం చేసేస్తే ఆ కింద ఉన్నటువంటి పరమశివుడు కాస్త అబ్బా మా తాతగారిని తీర్థము ఇదాన్ని గంగగా భావించి దాన్ని పాదారవిందమి తీర్థములన్నీ కూడా అని చెప్పేసి ఆయన పునీతుడైతే ధరించి మిగతా దేవతలంతా కూడా ఎవరి మానవాళ్ళంతా కూడా పవిత్రులై వెళ్ళిపోయారు. ఎవరు మంగళాన్ని పాడలేదు. అదిగో ఆ రోజు కాడనక మూడనక కుండనక గొట్టనక అన్నీ కొలిచేవే ఆ పాదం ఎంత కందిపోయిందో, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు పొంది వెళ్ళిపోయారే, ఎవరు మంగళం పాడలేదే అని అంద్రి అంటున్నారు. అందుకని ఈరోజు మేము మంగళం పాడుతున్నామయ్యా అని దాన్ని కీర్తించారు. తర్వాత సెండ్రెంగం తెన్నులంగై శక్తాయి తిరళపోతి అనేటువంటి దగ్గర
అదే దానికన్నా ఇంకా కొంచెం ఆ పాదాన్ని చేసిన తర్వాత దానికన్నా ఇంకా కొద్దిగా ఎక్కువగా కష్టపడినటువంటి ఆ పాదం జ్ఞాపకం వచ్చింది రామావతారంలో స్వామి చేశాడు. ఎక్కడో దక్షిణ దిక్కు అక్కడి నుంచి నడిచి వెళ్ళి అక్కడ వనదుర్గాలు స్థలదుర్గాలు అన్నిటినీ దాటుకుంటూ మధ్యలో ఎంతోమంది రాక్షర దూషణాదులు రాక్షసులు ఇంతమందిని ఎదుర్కొంటూ సంహరిస్తూ అక్కడ దక్షిణ దిక్కు అశుభం అమంగళకరమైన దక్షిణ దిక్కుకే అమ్మవారు ఉంది కాబట్టి శుభంగా భావించి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చీమల పొట్టులో చీమలు వచ్చినట్టుగా ఆ మంత్రి కుమారులు అక్షయ కుమారుడు అలాగే వీళ్ళంతా కూడా వచ్చి తదేకంగా ఆ కుంభకర్ణుడు ఎంతమందో రాక్షసులు వస్తూనే ఉన్నారు. వస్తూ అందరినీ సంహరించి ఆఖరిగా రావణుడు కూడా వచ్చినప్పుడు రావణుని కూడా ఇంకొక అవకాశం చేత ధనుస్సు విరిగిపోయి రథం విరిగిపోతే రథసారథి కాస్త అయిపోతే మళ్ళీ రావయ్యా అని ఇంకొక అవకాశం ఇచ్చినా కూడా వాడు మారకపోతే అప్పుడు ఆయన్ని వధించాడు స్వామి. ఇదిగో ఎంత కష్టపడ్డావయ్యా, ఆ కాలు బలం ఏదైతుందో కాలికి బలం ఉంటే అదే మంగళం, కానీ ఆ కాలి బలానికి మంగళం అంటున్నారు. ఎలాగంటే ఇక్కడ చెప్తారు మనకి ఏంటి, ఒక ప్రాకారం ఉంటే ఇంటికి ఆ ప్రాకారం ఇంకో ప్రాకారం కట్టినట్టుగా అలాగా కాలు బలమే ఆయనకి మంగళం, కానీ ఆ బలానికి కూడా మంగళం అని చెప్పేసి పునరుచ్చగడం ఇంకా తర్వాత దానికన్నా కూడా ఇంకా కొంచెం పెద్దనైనటువంటి ఇంకా ఘోరమైనటువంటి ఇంకొక ఘటన వీళ్ళకి జ్ఞాపకం వచ్చింది. కృష్ణావతారంలో జరిగినటువంటిది ఏమిటి, అవన్నీ అయితే వామనావతారం శ్రీరామావతారం అంటే వామనావతారంలో మహత్వం ఉంది, కానీ శ్రీరామావతారం కాదు. మానుషం మన్యే అని కేవలం మనుష్యుడిగా వచ్చాడు. ఇంద్రాదేవతలంతా కూడా అయ్యా నువ్వు పరమాత్మ తెలుసు, కాదు ఆత్మానం మానుషం అని కేవలం మానవ అవతారంగా అయినా పెద్దవాడయ్యి కొంత బలం సమకూర్చుకుని శస్త్రాలని నేర్చుకున్న తర్వాత వెళ్ళినటువంటి ఆ పాదం అప్పుడు. కాబట్టి దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా కృష్ణావతారంలో చిన్న పిల్లవాడు 21 రోజులు అయినాయి అంతే. అప్పుడు అమ్మ కాస్త యశోదమ్మ ఒక బండి కింద పడుకోబెట్టి ఆ ఉయ్యాల్లో తను కాస్త నీళ్లు తెచ్చుకోవడానికి ఆ యొక్క నదికి వెళ్ళింది. వెంటనే అప్పుడు ఈయనకి ఆకలి వేస్తున్నప్పుడు కొద్దిగా ఏడుస్తున్నప్పుడు అప్పుడే ఒక అసురావేశం వచ్చింది. బండి మీద ఒక అసురుడు ఆవేశించి శకటాసురుడు అంటాం, శకటాసుర భంజనం అయింది. ఆయన కాస్త దాన్ని కొట్టాలని ఏమనుకోలేదు, తన్నాలనుకోలేదు, కానీ కాలు చాచాడు. చిన్నపిల్లలు ఆకలి వేస్తే ఏడుస్తూ కాలు చాపుతారు. అలా చాపినప్పుడు ఆ పొండ్ర చెగడముతాయి. అలా చాచినప్పుడు ఆ శకటం కాస్త ముఖముఖలైపోయింది, తునాతునకలైపోయింది. ఎంత ఇది, ఆ పాదం, ఆ పాదం యొక్క కీర్తి ఎంత గొప్పదో కదా. అలాగా మరి మంగళం ఏంటి, ఇప్పటి వరకు మనం చూస్తే ఇక్కడ ఆ 2 అవతారాల కన్నా ఇది ఇంకా ఈ పాదం చాలా గొప్పదే అని ఈ యొక్క ఆ పాదం యొక్క కీర్తిని పాడి తర్వాత పొండ్రచ్చగడముదెత్తాయ పగలిపోతి కండ్రు కుడిలావిరిందాయ కనలిపోతి. ఇప్పటి వరకు సరే ఒకరే ఇక్కడ ఆ విధంగా వస్తే దీనికన్నా ఇంకో పెద్ద సంఘటన వాళ్ళకి కనిపించింది. అందులో ఏమిటి, ఒకటిగా కాదు, ఇప్పుడు 2 రాక్షసులు వచ్చారు. ఒకటిగా వస్తే అనుకోవచ్చు. ఒకసారి కృష్ణ పరమాత్మ ఆవులన్నీ దూడలన్నీ మేపుకుంటూ వెళ్తూ అక్కడ నదీ తీరం దగ్గర ఒక వెలగ చెట్టు కింద నిల్చున్నప్పుడు అదే సమయంగా భావించి ఆ వెలగ చెట్టు మీద ఒక అసురుడు ఆవేశించి, అలాగే అక్కడ అతన్ని కపిత్థాసురుడు అంటాం, ఇంకొక అసురుడు వచ్చి ఆ దూడల్లో ఒక దూడ మీద ఆవేశించి ఎలాగైనా స్వామిని కాస్త సంహరించేద్దాం అనుకుంటారు. అప్పుడు తెలుసుకున్నట్టు స్వామి ఈ దూడని తీసి ఆ వెలగ చెట్టుని వేసి కొడతాడు. ఎలాగైతే ఒడిసిల రాయి అంటాం, ఒక రాయి తీసుకుని దీన్ని ప్రయోగించి దాంట్లో బిగించి దాంతో ఇంకో దాన్ని కొడతారు. అలా కొట్టేటప్పుడు ఏం చేయాలి, వెనక్కి ఒక పాదం వేసి ముందుకు ఒక పాదం వేసి ఊనిక అంటాం, మంచిగా కాళ్ళు ఊనిచి అలా కొట్టేవే స్వామి, ఆ ఊనికకి మంగళం అన్నారు. కండ్రి కుళ్ళా విరిందాయ కనలపోతి గుండ్రు కుడయా. అయితే ఇది అయిన తర్వాత ఇంకొకటి జ్ఞాపకం వచ్చింది, గుండ్రు కుడయాయుడిత్తాయ గుణం పోతి. ఇప్పటి వరకు అసురులు వీళ్ళంతా కూడా శత్రువులుగా వచ్చి వీళ్ళ శత్రువులు, కానీ ఇప్పుడు ఇంకొక ఘటన ఏంటంటే తనవాడే తన మీద కోపంతో ఈ విధంగా తనకేదో యాగఫలం దక్కలేదని ఇంద్రుడు కాస్త తనకి వాళ్ళంతా కూడా పరమాత్మ చెప్పాడు, ఏంటి నేనే వీళ్ళ దగ్గరికి వస్తే నేనే పరమాత్మగా వస్తే నన్ను గుర్తించకుండా ఇంకా ఎవరో మనకి పంటలు ఉండాలంటే వాళ్ళని పడాలంటే ఎవరిని ఇంద్రుడిని ప్రార్థిద్దాం అని వీళ్ళంతా యాగం చేస్తున్నాం అంటే, అయ్యో అదేమిటి నేనే పరమాత్మ కదా అని ఆ ఇంద్రుడు కూడా దానికి గర్వించాట. ఆ గర్వాన్ని అణగదొక్కాలని చెప్పేసి అణించేయాలని చెప్పేసి అక్కడ ఆ యొక్క ఆ యొక్క గోవర్ధన గిరికే ఆ యొక్క యాగం చేయించాడు. ఆ నైవేద్యాలను పెట్టిస్తే ఆయన కోపం వచ్చి అదే రాళ్ల వర్షం కురిపిస్తే ఇంద్రుడికి బలిచక్రవర్తి నుంచి రాజ్యాన్ని ఇప్పించింది పరమాత్మే. అది తెలిసి కూడా తాత్కాలికంగా ఆయనకి అహంకారం కలిగినటువంటి వాడే తదేకంగా రాళ్ళవర్షం కురిపిస్తే దాన్ని అడ్డుకోవడానికి గోవర్ధనగిరిని ఒక పర్వతాన్ని పైకెత్తి వేలి మీద ఎత్తి ఆయన కాస్త అందరినీ రక్షించాడే, గోవుల్ని గోపుల్ని. అయ్యయ్యా ఏం గుణమయ్యాది, దయాగుణానికి మేము మంగళం పాడుతున్నాం అని దానికి మంగళం పాడారు. కండ్రు గుళ్ళా విరిందాయ కడలిపోతి అనే దాంట్లో కపిత్థాసురుడు వచ్చాసురుడు అని 2 రాక్షసుల్ని సంహరించి తెలుస్తుంది. ఇవేంటి అంటే
రుచి వాసనలు. వచ్చాసురుడు అంటే వచ్చ ఎక్కడ పడితే అక్కడ వాసన చూస్తుంటుంది. మనకి ఈ రుచి వాసనలు, కపిత్వం అంటే వాసన, ఆ యొక్క వెలగ చెట్టు ఎక్కడుంటే వెలక్కాయ ఉంటే అంతటా వ్యాపించిపోతుంది. అలాగే ఇవి రెండు కూడా మనలో కూడా ఈ రుచి వాసనలు అనేటువంటివి అంత వేగంగా పోయేవి కావు. వీటిని పోగొట్టాలంటే పరమాత్మే పోగొట్టవలే అని మనకి అంతరార్థంగా తెలుస్తుంది. ఆ తర్వాత వెంట్రు పగే కడుక్కొని నేను కేయల్ వేలిపోతి, వెంటనే వాళ్ళకి అయ్యో స్వామికి ఈ విధంగా మంగళం పాడుతున్నాం, ఎక్కడ దిష్టి తగ్గుతుంది, ఆ దృష్టిని కాస్త మరలించడానికి స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి ఆ వేలాయుధం అనేటువంటి వేలాయుధం, దానికి కూడా వీళ్ళు మంగళం పాడుతున్నారు. వేలాయుధానికి కూడా మంగళం మంగళం కలుగుగాక అని, అదే కదా ఈయన రక్షించే అసురుని సంహారం చేసి అదే కదా, కాబట్టి దానికి మంగళం అని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఆ రోజు పెరియాళ్ళవారు దానికి మంగళం పాడడం ఏంటంటే, పెరియాళ్ళవారు కూడా అలాగే ఆ పరమాత్మ సాక్షాత్ నారాయణుడే వచ్చి దర్శనమిస్తే ఆయనకి మంగళం పాడుతూ, అయ్యా నీకు మంగళం మంగళం ఉన్కై, అక్కడ ఏమంటారు మంగళం పాడి, అయ్యా ఇలా వచ్చేసారా మీకు ఏం దిష్టి అవుతుంది, ఏం పర్లేదండి, ఆ భుజములకు మంగళం అన్నప్పటికీ భుజాలకు పర్లేదండి, మాకేమి 2 శంఖచక్రాలు రక్షిస్తాయంటే రక్ష విన్నట్టే, అయ్యో వాటికి కూడా మంగళం అలా చెప్పి ఉన్ కెయ్యల్ వేల్పోతి అన్నట్టుగా వీళ్ళు ఆగిపోతి సాక్షాత్గా ఆయుం పల్లాండ్ సారంగమైన విల్లాండాన్ తన్నై అని చెప్పేసి అక్కడ అన్నిటికీ కూడా ఆయన ఆ యొక్క శంఖచక్రాలకు కూడా ఆయన మంగళం పాడినటువంటి స్వామి. అలాగే వీళ్ళు కూడా వేల్పోతి వేలాయుధానికి కూడా మంగళం పాడుతున్నారు. ఈ విధంగా ఎన్నెన్నో ఉన్న సేవకమే అలా పాడి పాడి ఎన్నెన్నో ఉన్న సేవకమే అని 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 అంటే అక్కడ కూడా పెరియాళ్ళవారు పల్లాండు ఎన్నిసార్లు అంటే ఏమిటి ప్రేమ పారవశ్యంలో ఆ యొక్క పోతి అనే మంగళం అలాగే ఏమీ తెలియకుండా తదేకంగా ఒకటే పదాన్ని ఉచ్చరిస్తూ మంగళం 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 అంటూనే ఉంటారట. అలాగే కాబట్టి ఎన్నెన్నో సేవకమే ఎత్తిప్పరేగుల్వాన్ అని మేమంతా కూడా నీ యొక్క వీరచరిత్రని పాడి దానికి మంగళం పాడడానికి వచ్చాము అని నువ్వు ఆ యొక్క పర ఇస్తే మేము తీసుకుంటాం అన్నట్టుగా చెప్పి ఈ విధంగా ఈనాటి పాశురంలో మమ్మల్ని కటాక్షించవలసింది అని చెప్తున్నామంటే ఈ విధంగా చెప్పి ఇంద్రియాం వందోం ఇప్పుడు మేము వచ్చాం అని ఇంద్రియాం వందోం ఇరంగేలో రింబావాయి మమ్మల్ని అందరినీ కరుణించవలసింది అని ఈనాటి భాషలో ఈ యొక్క గోపికలంతా కూడా తదేకంగా మరి మంగళం పాడారు. మంగళం పాడి పరమాత్మకి మంగళం పాడమే వాళ్ళకి పరమ ప్రయోజనంగా భావించినటువంటి గోపికలు వీళ్ళంతా. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.